ఎంత వేడి అండి, వర్షాలు పడుతున్నాయి. సీజన్ చూసారా, కంటిన్యూస్గా ఎండలు ఉండవు కదా. ఏదైనా కూడా వెదర్ నేచర్ అనేది చూడండి ఎంత ఊరట కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంత ఎండలు ఉన్నాయి, మధ్యలో వర్షాలు పడుతున్నాయి, కొంచెం కూల్ అవుతుంది, ఇమ్మీడియట్గా మళ్ళీ వేడి. రేపు శ్రీరామనవమి కదండి. అబ్బా, శ్రీరామనవమికి అండి నాకు చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి అనమాట. మా ఇంట్లో నా పాత ఫొటోస్ చూస్తే మీకు తెలుస్తుంది, వెనకాలన్నీ కూడా మల్లె చెట్లు ఉంటాయి, కనకాంబరం చెట్లు, గులాబీ చెట్లు, అరిటాకులు, అరటి చెట్లు, ఇవన్నీ. మల్లె చెట్లు అయితే ఒక 4-5 ఉండేవండి. ఎన్ని ఒక సమ్మర్లో మేము అవి కోస్తే పూలు తెంపితేనండి ఇన్ని వచ్చేవి. నాన్నవన్నీ తీసుకెళ్లి మార్కెట్లు ఇచ్చేసి వచ్చేవాడు అనమాట. శ్రీరామనవమికి దేవుడికి తీసుకెళ్ళడానికి అసలు మాలలు కట్టేలా తీసుకెళ్లేదు. ఒక్కోసారి శ్రీరామనవమికి వచ్చేవి కూడా కాదు. కానీ ఈవినింగ్ టైం వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే ఆ కూల్గా ఎంత బాగా అనిపించదు. ఆ చిన్నప్పటి రోజులు గుర్తొస్తే నిజంగా బాగా అనిపిస్తాయి. పెళ్ళికి కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. ఆఫ్టర్నూన్ టైం కదా జరుగుద్ది, వెళ్ళేవాళ్ళము. పెళ్ళిళ్ళేమో మామూలుగా అంటుంటారు కదా, ఆఫ్టర్నూన్ పెళ్ళిళ్ళు పెట్టుకోవద్దు అని, సీతకు వచ్చిన కష్టాలు వస్తాయి అనేసి అంటా ఉంటారు కదా. అది ఆఫ్టర్నూన్ ఏంటి అనేది ఇంకా అది ఇప్పుడు ఉన్న జనాలు ఎలా ఉంటున్నారో ఇంకెవరి ఫ్యామిలీలో వాళ్ళకి తెలుసు. ఇంకోటి ఏంటంటే, శ్రీరామనవమికి ఎప్పుడు నేను అనుకుంటానండి, భద్రాచలం వెళ్ళాలి శ్రీరామనవమికి, దేవుడికి ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లాలనేది నా కోరిక. ఎప్పుడు అనుకుంటా ఉంటాను. కానీ ఈ ఎండలకి ఆ జనాలను చూస్తే నాకు భయం. ఎంత ఎండలు విపరీతంగా ఉంటాయి కదా, గాబరైపోతాము. ఆ గుంపులో నాకేంటో పెద్ద క్రౌడ్, ఇంత జనాలు గుంపులు ఉంటే నేను తట్టుకోలేను అనమాట. అయ్య బాబోయ్, అసలు దాంట్లో నుండి బయటకు ఎలా వస్తామో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వెళ్ళడం లేదు. కానీ నేను ఉన్నన్ని రోజులలో పోయే లోపైన శ్రీరాముడికి భద్రాచలం వెళ్ళి పెళ్లికి, శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు సమర్పించాలి అనేది నా కోరిక. అది ఎప్పుడో అయ్యేది, వెళ్ళొచ్చేవాళ్ళం, కానీ అస్సలు నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదనమాట. కానీ ఈసారి కొంచెం ఎండలు తగ్గాయి కదా, కానీ ఏమో ప్లాన్ చేసుకోలేదు కాబట్టి వెళ్ళలేదు. అది. కానీ ఏదో ఒక రోజు అయితే శ్రీరామనవమికి వెళ్ళి కళ్యాణంకి ముత్యాల తలంబ్రాలు ఇవ్వాలి అనేది నా కోరిక అండి. మీలో కూడా చాలా మంది అనుకుని ఉంటారు కదా, వెళ్ళొచ్చారా. ఎంత గుంపులు ఉంటారండి, అసలు అమ్మో ఊపిరి ఆడుతుందా అనిపిస్తుంది అనమాట. ఇది శ్రీరామనవమి అంటే నాకైతే మా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. అంత బాగుండేది అనమాట. ఇంట్లో ఉన్న మల్లెపూలు అన్ని తీసుకెళ్లి చక్కగా దేవుడికి మాలలు కట్టి తీసుకెళ్ళాలి. ఆ దేవుడికి ఇస్తే ఆహా ఎంత బాగా అనిపించేది, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించేది.